వాగ్దేవి నమోస్తుతే. గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితౌ గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి సాయి భక్తులందరికీ కూడా స్వాగతం. ఎందుకో తెలుసా, గురు చరిత్ర అత్యంత ప్రామాణికమైన గ్రంథం. దీపకుడు, నామధారకుడు, అసలు ఎన్ని అసలు దైవం వచ్చి దర్శనం ఇచ్చినా మా గురువు గారి సేవ తప్ప, ఆయనకి ఏదన్నా కావాలంటే అది తప్ప నాకేం అక్కర్లేదన్నటువంటి మహానుభావుల చరిత్ర గురు చరిత్రలో కనిపిస్తుందంటే, గురువు దగ్గర మనం ఎట్లా ఉండాలి అనేటువంటి మార్గనిర్దేశనం చేస్తుంది గురు చరిత్ర. అప్పుడు మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. అప్పుడు మనకు తెలుస్తుంది సాయిబాబాను ఆశ్రయించామనే భ్రమలో ఉన్నామా అనే సంగతి తెలుస్తుంది. ఎక్కడ ఆశ్రయిస్తామండి? ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకు? ఎవరికి మన లైఫ్ మనం చూసుకుని తెలిసిపోతుంది కదా. మన ఉరుకులు పరుకులు, భయాలు, పొందాలనే తాపత్రయం, ఆరాటం, దానికి సాయిబాబా యొక్క సహాయాన్ని కోరుతూ ఉంటాం నిరంతరం. అది ఆశ్రయించటమా? ఆలోచించండి. కాబట్టి మన ఊహాగానాల్లో సాయిబాబాని వేసుకుంటే అది ఎప్పుడు అబద్ధం సాయిబాబా అనే అవుతుంది, అది ఒరిజినల్ సాయిబాబా కాదు. గురువుని ఎలా ఆశ్రయించాలని గురు చరిత్రలో చెప్పబడుతుంది. అంటే నిరుత్సాహపరచడానికి చెప్పడం కాదు ఇది. అంటే అసమర్థుడికి నిరుత్సాహంగా ఉంటుంది, సమర్థుడికి అసలు విషయం ఏంటో చెప్పండి, నేను ఎక్కడ తప్పుపోతున్నానో చెప్పండి, దాన్ని సాధించాలి అనే ఉత్సాహంగా ఉంటుంది. ఇది తేడా కూడా ఉంటుందండి. 99% మంది నిరుత్సాహం ఏంటంటే, ఈయన ఇలా చెప్తాడు, మన బాబా దగ్గర వెళ్ళగానే అన్నీ ఆ జేబులోంచి ఏదో నీ కోసం ఆయన ఎదురు చూస్తున్నట్టు, నువ్వేదో మహానుభావుడు అయినట్టు. నువ్వు మహానుభావుడు అయితే ఆయన దగ్గర పోవడం ఎందుకు? మినిమం లాజిక్ కూడా ఉండదండి. ఎందుకంటే అహంకారం చేత, నేను చేత పూర్తిగా కూరుకున్నవాడి యొక్క భావన ఇట్లా ఉంటుంది. ఇంకా లోతుకి పోయి చెప్తే కష్టం అనిపిస్తుంది, అందుకని నేను వెళ్ళటల్లా. మొదట ఇక్కడే తగలబెడతా ఉండు. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ నేను తగలబెడుతూ ఉందో జ్ఞాని అయినవాడు, జ్ఞానం కోసం తపన పడుతున్నవాడు, జ్ఞాని అయినవాడు తిరిగే ఉంది, వాడు తగలబెడతాడు. జ్ఞానం కోసం తపన పడుతున్నవాడు అక్కడి నుంచి కదలండి. దట్ ఈస్ ద రైట్ ప్లేస్. అది మీకు ఎక్కడ దొరకదు. డోంట్ రియల్లీ లుక్ ఫర్ హియర్ అండ్ దేర్ ఇమీడియట్లీ. విపరీతమైన తపన. అటువంటి గురు చరిత్ర చదివితేనే మనకు కొంతవరకు అర్థమవుతుంది ఎంత అద్భుతంగా వీళ్ళంతా కూడా ఎంత స్థిరంగా నిలబడ్డారు అనేది. కన్న తల్లిదండ్రులనే చూడలేని మన జీవితాలు, ఎవరి నుంచి సహాయం పొందామో వాళ్ళనే గుర్తించలేని మన జీవితాలు, మనం సద్గురు దగ్గర నిలబడటం అనేది నా దృష్టిలో హాస్యాస్పదమైన విషయం మిత్రమా. ఆస్కింగ్ టూ మచ్, అది కూడా స్వార్థమే. మనల్ని ఎవరు కన్నారో, ఏమండి తల్లిదండ్రులు వాళ్ళని సేవ చేయకుండా ఎందుకు వీడు ముందుకు పోలేడంటే, నిజం చెప్పమంటారా, తల్లిదండ్రులకి మోక్షం లేదండి. ఉందా? బిడ్డలకి మోక్షం ఉంది. వాట్ ఏ బ్యూటిఫుల్. అసలు మన సంస్కృతి, మన ఋషుల యొక్క దర్శనం నభూతో న భవిష్యత్ ఈ ప్రపంచంలో ఎక్కడ మనకు కనిపించదండి. ఏం చెప్పారండి? తల్లిదండ్రులకి మోక్షం చెప్పారండి ఎక్కడన్నా? చెప్పండి, చెప్పలా. బిడ్డలకి తల్లిదండ్రులు సేవిస్తే మోక్షం అని చెప్పారు. మరిన్ని వివరాలు వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్.